హాయ్ ఫ్రెండ్స్, ప్రసాదం శనగలను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కుక్కర్లో రాత్రంతా నానబెట్టిన శనగలను వేసి అందులో రుచి సరిపడంత ఉప్పు పోసి తగినన్ని నీళ్లు పోసి కుక్కర్కి మూత పెట్టి 4 విజిల్స్కి అయితే శనగలను ఉడికించుకోవాలండి. 4 విజిల్స్ ఉడికించిన శనగల్లోని ఎక్స్ట్రా ఉన్న వాటర్ని వంపేయాలండి. జల్లెడకేసి శనగల్ని పక్కన పెట్టుకోవాలండి. పోపు కోసం కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసి చిట్పాలు ఆడించాలండి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఎండుమిర్చి ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు, పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసి పచ్చిమిర్చి దూరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో చిటికెడు హింగుని కూడా యాడ్ చేసి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని యాడ్ చేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. శనగల్ని ఇలా ఫ్రై అయిన శనగల్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి కలుపుకోవాలండి. లాస్ట్లో పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీరని యాడ్ చేసి కలుపుకోవాలండి. ప్రసాదం శనగలు